35,000 కోట్ల వరకు పెండింగ్ లో ఉండిపోయి ఆ బకాయిలు మన బడ్జెట్ లో కనీసం ₹1 కూడా కేటాయించలేదు అనేది. ఆ బకాయిలు తీరతాయా? తీర్చే ఉద్దేశం లేదా ప్రభుత్వానికి? ఇది ఎట్లా ఉంటదంటే, నేను ఈ సిరి జేబులో పనిచేసే రోజులు, ఆ టైంలో కాస్త ఫైనాన్షియల్ ఇబ్బంది, పెళ్లి, కొత్త కాపురము ఇటిటి వల్ల ఒక 5,000 అప్పు తీసుకున్నా. దీపావళి మనసామాల షాప్ పెడతామనేసి 5,000కి 2,000 లాభం వచ్చింది. కానీ ఈ లాభం అంతా ఫ్రెండ్స్ కొంతమంది సామాన్లు తీసుకున్నారు. ఆ డబ్బులు ఇచ్చేస్తే ఆ లాభం వస్తుంది. కానీ ఆ అప్పు అట్లాగే పెండింగ్ పడిపోయింది. ఇక్కడ చేతికి 4,000 క్యాషే ఉంది, ₹1,000 పెండింగ్ పడింది. ఈ ₹1,000 వాళ్ళు ఇస్తారు కదా డబ్బులు అని చెప్పేసి 3-4 నెలల పాటు ఈ 4,000 అట్ట పక్కన పెట్టి ఉంచా. ఇందులో నుంచి ఇంకొక ₹500, ₹1,000 ఖర్చు అయిపోయింది. మధ్యలో 3,000 చేతిలో ఉంది. వడ్డీనేమో 5,000 కట్టాలి. వచ్చే జీతంలో ఇది ఒకటి అదనపు భారం. ఇట్లా పెరిగిపోయి చివరకు నగ అమ్ముకుని ఇవ్వాల్సి వచ్చింది. ఇది మనిషికి సహజసిద్ధంగా వచ్చేది. వాళ్ళ ప్రభుత్వాలు ఆలోచించలేకపోతున్నటువంటి కాన్సెప్ట్. ఆరోగ్యశ్రీ పెండింగ్ పెడతానే ఉన్నారు. జగన్ పెండింగ్ అని చెప్పి వీళ్ళు పెండింగ్ పెడతానే ఉన్నారు. ఇవాళ అంత పేర పెట్టిన తర్వాత ఎట్ట కడతా నువ్వు? ఫీజు రియంబర్స్మెంట్ 5-6 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి పరిస్థితుంది. అంతకు ముందు 2,000 పెండింగ్ లో ఉన్నదంటే ఇప్పుడు